ఇంక చాలురా. తులసి అమ్మ, తులసి అమ్మ, ఖుషి, తులసి అమ్మ, ఖుషి, తులసి అమ్మ. తులసి అమ్మ. అమ్మయ్య. అక్క, ఊరుకో అక్క. ఓం శాంతి శాంతి శాంతి. పంతులు గారు, చెప్పండి. నేను ప్రేమించిన అమ్మాయి కోసం ఈ చీర తీసుకొచ్చాను. అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయండి. తప్పకుండా నాయనా. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? మీ పేరు మీద చేయండి. బాబు, అర్థమైంది. నా పేరుతోనో నా వాళ్ళ పేరు మీదనో ఆ అమ్మవారి పేరు మీదనో అర్చన చేయమంటాను అనుకున్నారా? నేను అందరిలాంటి వాడిని కాదు. కొందరు కూడా నా పేరు మీద అర్చన చేయమని ఎవరు చెప్పలేదు బాబు. నేను చెప్తున్నాను. అందుకనే నేను ప్రేమిస్తున్న జాను కట్టుకోబోయే చీరను అమ్మవారి ముందు పెట్టి తనకు మంచి జరగాలని కోరుకునే మీరే మా అనుసంధానకర్త. అలాంటి మీకు శుభం కలగాలని నా కోరిక. సంతోషం బాబు. ఓం జాతవేద శేషనవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానాదేవ సింధుర్దురితాత్యగ్నిః సక్తుమివ తతో నాపనంతో యత్రధీ రామణ సావాచమక్రతాత్రాసఖాయ సఖ్యాని జానదే భద్రేషాన్ లక్ష్మీర్నిహితాది వాచే మహాలక్ష్మీ కృపాకటాక్ష సిద్ధిరస్తో మనోవాంఛాఫల సిద్ధిరస్తో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో. పంతులు గారు, నేను 100 ఏళ్ళు బతుకుతానన్న నమ్మకం నాకుంది. నా ప్రేయసి జానుతో త్వరగా పెళ్ళవ్వాలని దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తో. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతో మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. ఇదిగో బాబు, అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన చీర తీసుకువెళ్ళి అమ్మాయికి ఇవ్వండి. అలాగే పంతులు గారు. ఓం శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయ లక్ష్మీ సరస్వతి. వెయిట్ 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 ఏమైంది బాబు? వెయిట్. హారతి ఆగిపోయే వరకు ఆగమన్నానని ఏమీ అనుకోకండి పంతులు గారు. మీరు, నేను ప్రేమించిన జాను, మన ముగ్గురి యోగక్షేమాల కోసం అమ్మవారికి అర్చన చేసి మీరు తీసుకొచ్చిన హారతి 4వ వ్యక్తి తీసుకోకూడదన్నదే నా స్వార్థం. తన కోసం మళ్ళీ హారతి ఇవ్వండి పంతులు గారు. హారతి నేను ఇస్తాను బాబు, మీరు వెళ్ళండి. నా ప్రేమ చిరకాలం ఉంటుంది కదా పంతులు గారు. ఇది మామూలు ప్రేమ అని నాకు కనిపించట్లేదు బాబు. ఆ అమ్మాయి ఎవరో గాని ఇంత ప్రేమను భరించగలగాలి. జై జాను, మా ఇద్దరి పేరున అన్నదానం జరిపించండి పంతులు గారు. అలాగే బాబు. ఎవరండి ఇతను? ఇంత విచిత్రంగా ఉన్నాడు. విచిత్రమైన ప్రేమికుడు అయి ఉంటాడమ్మా.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. అవునరా, ఆ రోజు అలా జరిగింది. మనం ప్రయత్నం చేసినా కూడా సారీ. ఎందుకు సార్? మీ వాడు ఇప్పట్లో మళ్ళీ మీతో మాట్లాడ్డా. కాసేపట్లో హాస్పిటల్లో ఉంటాడు. సీ హిమ్ సూన్. హలో. స్విచ్ ఆఫ్ చేశాను, మళ్ళీ నీకు ఫోన్ రాకుండా. ఏంటి ఆటలాడుతున్నావా? సారీ చెప్తే విసిగిస్తావేంటి? సారీ చెప్తే అయిపోతుందా? ఇంకేం చేయాలి? నీ కాళ్ళు మొక్కమంటావా ఏంటి? నేను దేవుణ్ణి కాదు, నువ్వు భక్తుడివి అంతకంటే కాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరొస్తున్నారు, ఏ వెహికల్ వస్తుందో చూసుకొని నడవాలి. ఫోన్ ఉంది కదా అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే ప్రాబ్లం అవుతాయి. ఏం చేస్తున్నావు? నేనెవరో తెలుసా? అరే, ఏం చేస్తున్నావు? సారీ సారీ సారీ. సారీ 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 సారీ, తప్పైపోయింది సార్. నాకు తప్పైపోయింది సార్. నాకు అర్థమైంది. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. ముందు వెనక చూసుకొని నడుస్తాను. నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది సార్. అమ్మా. త్వరగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో, లేకపోతే సెప్టిక్ అయి అక్కడి వరకు చెయ్యి తీసేస్తారు. మళ్ళీ మొబైల్ పట్టుకోలేవు. ఓ ఓ చెయ్యి. అయ్యో అన్నా, ఏమైంది? చేతికి రక్తం వస్తుంది. ఏం చెప్పమంటావమ్మా? ఎవరో ఒకతను కాబోయే భార్యకు తెచ్చిన చీరను గుడిలో పూజ చేసి తీసుకొస్తుంటే పొరపాటున తగిలాను. ఆ చీర మురికి నీళ్ళలో పడింది. అతనికి సారీ చెప్పినా వినకుండా నా చెయ్యిని కారిడోర్లో పెట్టి కొట్టాడమ్మా. ఎవడన్నా సాడిస్ట్? ముందు వాడిని నాకు చూపించు. అబ్బా. 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 అయ్యో. అబ్బా.
అతను శాడిస్ట్లా అనిపించలేదమ్మా. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఆరాటపడుతున్నాడో అర్థమైంది. చేసుకోబోయే ఆ మహాతలు ఎవరో గాని వాడి ప్రేమను తట్టుకోవాలి. ముందు వాడిని చూపించండి అన్నా. ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా రక్తం వచ్చేలా కొడతాడా? వాడి సంగతి తేలుస్తాను. వదిలేయమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తాను ముందు. సరే అన్నా, జాగ్రత్త. చేయి చూపించుకోండి. కూర్చో. వచ్చావా? ఎక్కడ పెత్తనాలు చేయడానికి వెళ్ళావమ్మా? ఇంకెక్కడికి వెళ్తుందమ్మా? ఆ తులసి ఇంటికి వెళ్ళింది. ఎంతైనా దేవుడిచ్చిన అమ్మ కదా. ఏయ్, మీ నాన్న చెల్లెలు, నీకు సొంత మేనత్త. అది నా కోడలు సుపర్ణిక. ఇంట్లోనే ఉంటుంది కదా, అమ్మలా చూసుకుంటుంది కదా. అయినా మీ నాన్న పెళ్లి చేసుకోవాలనుకున్నంత మాత్రాన ఆ తులసి నీకు అమ్మేలా అవుతుందే? తులసి అమ్మే మా అమ్మ. నోర్మయ్. చూసావా సుప్పు, పిల్లని ఎంతలా మార్చేశారో. అమ్మ బొమ్మ అనుకుంటూ ఇంకోసారి ఇల్లు విడిచి వెళ్ళావనుకో, ఈసారి నేనే ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దూరంగా పారేసొస్తా. అత్తయ్య ఊరుకోండి. ఖుషి ఇప్పటికే భయపడుతోంది. తనెక్కడ భయపడుతుంది సుప్పు? ఎలా చూస్తుందో చూడు. కొరికేయాలి, కొట్టేయాలనంత కసి తన కళ్ళల్లో కనిపిస్తోంది. దీని పేరు మీద ఆస్తుంది లేదంటేనా తొక్కి నోర తీసేదాన్ని. అత్తయ్య ఏంటి మాటలు? కోడలా, ఈ మాత్రం భయం పెట్టకపోతే ఇదిగో రాత్రి వెళ్ళినట్టే మళ్ళీ ఆ తులసి దగ్గరికి వెళ్ళి నీ భవిష్యత్తుకి, నీకు రావాల్సిన ఆస్తికి మొత్తానికి ఎసరు పెడుతుంది. చూడు ఖుషి, ఎప్పటికైనా నువ్వు మా దగ్గరుండాల్సిందే. ఇంకోసారి ఆ తులసి దగ్గరకు వెళ్ళాలని చూసావనుకో, నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. జాగ్రత్త. ఇంకోసారి బయటికెళ్ళు, నీ కాళ్ళు ఇరక్కొడతాను. మా అమ్మ నాన్నలకి ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడా? నేనే తన లైఫ్ పార్ట్నర్గా రావాలి. నీ ప్రేమ సక్సెస్ అయితే ఆ అమ్మాయి మన ఇంటి కోడలవుతుంది. అలా జరగకపోతే నీ మనసులోనే తను జ్ఞాపకంగా ఉండిపోతుంది. నువ్విక్కడున్నావా? నేను నీకోసం మొత్తం కాలేజ్ అంతా వెతుకుతున్నాను. ఏంటి మంకీ మౌనవ్రతం చేస్తుందా? ఏ ఏంట్రా మాట్లాడవు? నీ తొట్టి గ్యాంగ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారనా? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? వాళ్ళెక్కడికి వెళ్తారు? మరి ఎందుకు అలా ఉన్నావు? ఓ, నిన్న నైట్ నువ్వు కాల్ చేసినప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేదనా? మొహం మార్చుకున్నావా? సారీరా. నేనేం ఫీల్ అవ్వట్లేదు జాను. అయినా సరే నీకు సారీ చెప్పాలి. ఎప్పుడు నీతో హ్యాపీగా మాట్లాడే నేను
వెంటనే ఫోన్ పెట్టేమనడానికి కారణం ఖుషి. ఖుషి పాప కనిపించలేదని టెన్షన్ రా. ఏమైంది? పాప కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయింది? దొరికిందా లేదా? ఆ, ఏయ్ కంగారు పడకు, సేఫ్గానే ఉంది. కానీ పాప కనపడేంత వరకు మేము పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. ఇప్పుడంతా ఓకేనా? ఏయ్ కూల్ 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 విశ్వ. హే, జాను, మీ అమ్మ కాల్ చేస్తుందిరా. హలో ఆంటీ. ఏంటి నా వాయిస్ వినగానే మీ అబ్బాయి లిఫ్ట్ చేయకుండా తన లవర్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుందేంటి అని కన్ఫ్యూజ్ అయ్యారు కదా? నేనంటీ, జానుని. నువ్వా అమ్మా? బావున్నావా? బాగున్నానంటీ. ప్రేమించిన అమ్మాయి ఫోన్ ఎత్తుతుందనుకోవడానికి అవకాశమే లేదమ్మా. ఎందుకంటీ? వాడు ఆ అమ్మాయిని ప్రేమించినట్టు తనకింకా తెలీదంట. అవునా? ఇన్నాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చాడు వీడు. మీతో చెప్పాడు కానీ ఆ విషయం నాతో చెప్పనే లేదు చూసారా? దొంగ వీడు. తనేమనుకుంటుందోనని చిన్న టెన్షన్ అమ్మా వాడికి. ఆంటీ, ఇలాంటి వాణ్ణి ఎవరైనా లైక్ చేస్తారు. కానీ వీడు లైక్ చేసిన అమ్మాయి ఎవరో కానీ రియల్లీ లక్కీ గర్ల్. తనెవరో నాకు తెలీదు, మీకు కూడా తెలీదు. ఎక్కడమ్మా? చెప్తేగా వాడు. చెప్పడు, కానీ నేనే కనుక్కుని మీకు చెప్తాను ఆంటీ. అలాగేనమ్మా. ఓకే ఆంటీ, ఉంటాను. బాయ్. బాయ్ అమ్మా. రే, ఎవరా అమ్మాయి? ఇప్పటికైనా చెప్పరా? అలా చూస్తూ ఉంటావేంట్రా? చెప్పు. సరే, నువ్వు చెప్పావు కదా, ఈసారి నేనే ఛాలెంజ్గా తీసుకుని ఆ లక్కీ గర్ల్ని కనిపెట్టి మీ మమ్మీకి చెప్పేస్తాను. సరే, టైం అవుతుంది, క్లాస్కి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళి జాను, నేను తర్వాత వస్తాను. సరే, నేను వెళ్తాను, నువ్వు త్వరగా వచ్చి. ఎక్స్క్యూజ్ మీ. సార్, మీరు ఆ రోజు కాలేజ్ ఫంక్షన్లో గెస్ట్గా వచ్చిన జై సార్ కదా? ఎస్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు విష్ చేసినందుకు ఇవ్వలేదు, మరెందుకు ఇచ్చారు అని నువ్వు అడగలేదు. ఎందుకు సార్? మీ కాలేజీ స్టూడెంట్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న జాహ్నవి గురించి నీ అభిప్రాయం ఏంటి? జాహ్నవి గురించే సార్. చాలా మంచి అమ్మాయి సార్. ఆటల్లో ఎవ్వరికీ అందదు, చదువులో ఫస్ట్, నడవడికలో బెస్ట్ సార్. పద్ధతి అంటే ఎవరైనా తనను చూసి నేర్చుకోవాలి సార్. ఇంకా చాలు సార్. కానీ నువ్వు తన గురించి చెప్పడం ఆపకూడదు. అబద్ధాలంటే ఎన్నైనా చెప్తాను సార్, నిజాలు కొన్నే ఉంటాయి కదా. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ సార్. స్ట్రైట్గా ఒకటి అడుగుతాను, జాను విశ్వ ప్రేమించుకుంటున్నారా? ఆహా, లేదు సార్. కానీ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ సార్. ఎవరైనా చూస్తే మీలాగే పొరపాటు పడతారు సార్.
నేను పొరపాటు పడ్డానంటావు. అవును సార్. ఈ నెల రోజులు రోజు నువ్వు కాలేజీనే కాదు వాళ్ళను కూడా నువ్వు గమనిస్తే అందుకు జీతం నేను ఇస్తాను. ఎవరైనా తన వెంట పడ్డా, తన్ని ఇబ్బంది పెట్టినా, ప్రేమించినా, ప్రేమిస్తున్నాడన్న డౌట్ వచ్చినా నువ్వు నాకు చెప్పాలి. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. నా మొబైల్ నంబర్ ఇందులో ఉంది. మంచి సార్. ఉంటాను సార్.